కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నాకు ఒక ఆలోచన, నా తెలంగాణ ప్రజలకు మంచిగా ఉండాలి అని నాకు ఒక లైన్లో నాకు ఒక ఆలోచన ఉంది. ఇంకా ఉంది, టైం వచ్చాడు మీకు చెప్తాను. మీకు చెప్తా, తెలంగాణ ప్రజలు కూడా చెప్తా. చాలా పెద్ద, అది గంట 2 గంటలు ఉందని నా ఆలోచన చెప్పాలంటే ఈ టైం సరిపోదు ఇప్పుడు అని ఆ రోజు కూడా వాళ్ళకు కూడా చెప్పిన. నా జోలికి ముగ్గురు ముఖ్యమంత్రులు అడగకూడదు కదా. సరే, ఆయన ఏదో లైన్ తీసుకున్నాడు, మనకు సంబంధం లేదు కానీ ఓకే సరే, ఇదంతా ఒక కథ. నేను అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇది బీఆర్ఎస్ నాయకులారా మీరు వినాలి. మీరు ఎట్లా వింటారు, ఇలా కొన్ని కట్ చేస్తారు. నేను చెప్పిన దాంట్లో సగం తుకుడాలు చేస్తారు, చిన్నగా బిడ్లు చేస్తారు. ఈ అప్పుడేమో తెలంగాణ వద్దన్నాడు, ఇంకో వద్దంటారు. నాకు ఇంకో ఫ్రెండ్ ఇప్పుడు వచ్చేటప్పుడు అన్నాడు, అన్నా నువ్వు ఏదో చెప్పబోతున్నావు, నువ్వు చెప్పేటి అన్నీ ఏదో ఒకటి ఉంటాయి, మరి రేపు దీన్ని అడ్డం పెట్టుకొని మీ పార్టీలో కూడా ఉంటారు కదా, ఈ జగ్గారెడ్డి అప్పుడు అట్లా అన్నాడు, ఇప్పుడు ఇది అన్నాడు, నీకు ఏదైనా పోస్ట్ ఇస్తుంటే నీకు అడ్డం పడితే ఏమన్నా అడ్డం పడ్డా సరే, అడ్డం అనవాడని తోటి ఏమనవాడంటారా పోయి ఆ పోస్టులతోటి నాకేంది పోటీ అక్కడ పోని అని నాకు ఒక మీడియా మిత్రునికి ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చిన. ఇట్లా నేనేమంటున్నాడు, చివరిగా ఎంట్రీకి అవుతున్నా, నేనేం చెప్తున్నా అంటే, కేటీఆర్ గారు రాహుల్ గాంధీ ఎంత గొప్ప మనిషి, ఎంత గొప్పోడు, వాళ్ళ గుణగణాలు నీకు చాలా మీరు కూడా దయచేసి ఆల్ ఛానల్స్ మీకు ఇక్కడ లైవ్లు ఉంటే కూడా తీసుకోండి మీరు. ఇది కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఇది ఒక మెసేజ్ తెలంగాణ ప్రజలకు తెలవాలి. నేను చెప్తున్నా, నేను కుసుమ్ ఢిల్లీకి బయలుదేరినాం. కేటీఆర్ గారు నీకు తెలవాలి, హరీష్ రావు నీకు తెలవాలి, నీ ఖాందానికి తెలవాలి, మీ నాయనకు తెలవాలి. ఇది వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అనేది కేసీఆర్కి తెలుసు, కానీ బయట చెప్పాడు. ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు అయింది కాబట్టి ఒకసారి చెప్తాడు, 10 సార్లు తిడతారు వీళ్ళు. ఓకే, కానీ మరీ పదే చెప్తున్న కేటీఆర్ గారు ఈ వీడియోని, నా మాటలని మీ మీడియా ద్వారా ముందు వినండి. సరే, నేను చెప్పిన దాంట్లో మీరు వక్రీకరించుకొని తొగడలు చేసి నన్ను ఏదన్నా బ్లేమ్ చేసుకోండి, నాకేం ఫరక పడదు, కానీ నిజం అనేది తెలవాలి. నిజం ఏంటంటే, నేను ఢిల్లీకి చేరుకున్నా. నేను జట్టి కుసుమ్ కుమార్ ఢిల్లీకి పోయినాం. ఆఖరి జట్టి కుసుమ్ అంటున్నాడు, అది ఎందుకురా నాయన ఇదంతా నీకు హెడ్డేక్, ఇదంతా ఏమో చెప్తే నువ్వు అంటే నువ్వు అట్లా ఉండు ఎంబడి, అంతే నా దోస్తు నా ఎంబడి ఉండు, అంతే. నువ్వు నా ఐడియాలజీ, నా ఆలోచనకు రాకిగను, నువ్వు నా ఎంబడి ఉండు అంతే. నువ్వు ఎందుకు ఎంబడి ఉండు, నువ్వేమో కాంగ్రెస్లో గుర్తుపడతావు, నన్ను ఎవడు గుర్తుపట్టాడట. కమ్సే కమ్ రాహుల్ గాంధీ ఆ లైన్లో పోవడానికన్నా నాకు ఎంట్రీ కావాలి కదా, నా దోస్తువి అంటే. ఆయన అప్పుడు ఏం చేసిండంటే, సార్ ఇట్లా మాధవన్కి ఫోన్ చేసిండు. ఆయనకు మొత్తం మాధవన్ బాగా క్లోజు, ఎవరు చనిపోయిన మాధవన్కి, మన జట్టి కుసుమ్కి ఫోన్ చేసి, మాధవన్ అడ్వాన్స్ సార్ నేను ఇంకా ఆయన గుర్తుపడతారు కదా, ఇట్లా జగ్గారెడ్డి ఇట్లా ఎమ్మెల్యే, ఆయన ఏదో రాహుల్ గాంధీకి చెప్పాలనుకుంటున్నాడు, సోనియా గాంధీ గారు కూడా కలవాలనుకుంటున్నాడు, కొంత అపాయింట్మెంట్ కావాలని. అంటే అపాయింట్మెంట్ కష్టం, కానీ మీరు రండి, ఒక దగ్గర నిలబెడతా, అక్కడ కానీ మీరు రాహుల్ గాంధీ కానీ కనబడితే ఆయన ఆగుతాడు, మీతో మాట్లాడతాడు అని అన్నాడు. ప్లీజ్ ఇది అవసరం, ప్లీజ్ ఇది కొంత టైం కేటాయించండి, చాలా ఇంపార్టెంట్ ఇది, ఒక్కొక్క అక్షరం ఇంపార్టెంట్. ఆల్ ఛానల్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎంటైర్ ఆల్ ఛానల్స్ లైవ్ తీసుకోండి, పెట్టండి, ఇది చాలా అవసరం ఇది. ఓకే, విషయానికి వస్తున్నాయి. నేను అక్కడ ఒక దగ్గర, నేను జట్టి కుసుమ్ కుమార్ అక్కడ నిలబడ్డాం, సోనియా గాంధీ గారి ఇంట్లో ఒక దగ్గర నిలబడంగానే అట్లా పోతుంటే, ఈ తెలంగాణ से आए आपसे मिलना चाह रहे అని అక్కడున్న మాధవన్ పరిచయం చేయించాడు. ఆయన ఒక సెకండ్ ఆగాడు. ఒక సెకండ్ ఆగినప్పుడు నేను ఒకటే చెప్పేసిన రాహుల్ గాంధీ, రాహుల్ जी मैं एक एडवाइस देने के लिए आया. आज का सिचुएशन में वहाँ तेलंगाना देना नहीं देना, वो तो वहाँ तो जंग चल रहा, स्टेट होना बोल के ये सब हो रहा, फिर भी मैं एक मशवरा देने के लिए आया. मैं तेलंगाना स्टेट डिवाइड मत करो, तेलंगाना राष्ट्राన్ని విభజన చేయకండి.
రాహుల్ గాంధీ గారితో అన్నమాట నేను. రాహుల్ గాంధీ ఏమన్నారో మీకు చెప్తే ఇప్పుడు ఇక అది ఉంది. ఇప్పుడు ఇవ్వకండి, ఇవ్వకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి, నేను చెప్తా ఎందుకు ఇవ్వద్దు అంటున్నాను అని. అనగానే రాహుల్ గాంధీ గారు ఒక్క సెకండ్లో ఇనాడంలో నిలబడిపోయాడు. నిలబడిపోయి అరే ఏ క్యా బాత్ ఆప్ కహాं से आया నన్ను అడిగాడు రాహుల్ గాంధీ. साहब मैं हैदराबाद से आया हूँ, आप कहाँ रहने वाले हैं? मैं केसीआर को जो डिस्ट्रिक्ट है वहाँ हेडक्वार्टर संगारेड्डी हेडक्वार्टर वहाँ मैं रहने वाला हूँ, मैं एमएलए हूँ वहाँ का. अच्छा आप वहाँ के पूरा तेलंगाना में पूरे लीडर तेलंगाना देव बोल रहे आप ऐसी बात कर नहीं, इसके लिए मेरा बोलने में वजह अलग है, वो लोग पूछने का वजन अलग है, वो लोग जो पूछ रहे वो सोच रहे वो अलग है. वहाँ स्टेट का इंडिपेंडेंट रूल करने का, स्टेट सेपरेट हुआ तो इंडिपेंडेंट रूल पॉलिटिकल रूल करने का इंटरेस्ट है. मैं बोल रहा हूँ वो उसके लिए नहीं, क्या होने वाला है. मैं एक बात बोला उनको, राहुल जी तेलंगाना दिए तो हमारा पब्लिक बहुत నరం, మా మనుషులు మా ప్రజలు తెలంగాణ ప్రజలు అమాయకులు, మా తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు. हमारे जो तेलंगाना बोले वाले हैं वो लोगों को जो बोलता उनको सुन लेके ठीक है बोलते, वो प्रॉब्लम है हमारा करने. अच्छा क्या बोलना चाह रहे हैं आप? नहीं मेरा तो बोल यही बात बोलना राहुल जी, अब इससे पहले बोला अभी मत दो आप लोग तेलंगाना, अभी इतना अर्जेंट डिक्लेयर मत करो स्टेट को, देखेंगे फिर ऐसा. मैं बोला उनको राहुल जी को.